హరిహర వీరమల్లు ట్రైలర్ ఎట్లా అనిపిస్తుంది చూసిన తర్వాత? చాలా బాగుంది అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు ఇప్పటి వరకు కూడా హరిహర వీరమల్లు మీద పెద్ద చెప్పుకోదగ్గ బజ్ లేదు. అంటే ఈ ట్రైలర్ తోటి ఒక్కసారిగా చాలా స్టెప్స్ ఎక్కాడు అనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి మన ట్రైలర్ కట్ స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే హిందువుల మీద అణచివేత, హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలి. మన సీన్ చూస్తుంటే అప్పట్లో హిందువుల్ని ఎంత అణచివేతకు గురి చేశారు. పవన్ కళ్యాణ్ ఒక యోధుడిలాగా, ఒక హిందువుల తరఫున పోరాడే ఒక యోధుడిలాగా, వీరమల్లుగా చాలా బాగా చూపిస్తారనిపిస్తుంది సినిమాలో. చాలా బాగా కట్ చేయటం మాత్రం చాలా బాగా కట్టింగ్. అంటే ఈ ట్రైలర్ తోని ఇప్పటివరకు ఉన్న నెగిటివిటీని అంతా కూడా పోగొట్టడం చెప్పుకోవచ్చా? చాలా వరకు పోగొట్టాడు అని చెప్పచ్చు. ఎందుకంటే అసలు బజ్జే లేదు సినిమా మీద. పలానా సినిమా వస్తుంది పవన్ కళ్యాణ్ సినిమా అంటే మొన్న 12వ తేదీ రిలీజ్ అన్నారు. అసలు ఆ బజ్జే ఏం కనిపించలేదు. అంటే ఒక పోస్ట్ పోన్ చేయడం వల్ల చాలా మంచిదే అనిపిస్తుంది. మొన్న రిలీజ్ అయి ఉంటే చాలా ఎఫెక్ట్ పడేది అనిపిస్తుంది. పోస్ట్ పోన్ పవన్ కళ్యాణ్ కోసమే మంచిదే అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి లుక్స్ లో మనం ఎప్పుడు చూడలే. సో ఆ లుక్స్ కానీ డైలాగ్స్ కానీ ఇట్లా అనిపిస్తుంది, చాలా కొత్తగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు చూడలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇటువంటి క్యారెక్టర్ కూడా గతంలో ఎప్పుడు చేసినట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే అత్తారింటి దారి తర్వాత చెప్పుకోదగ్గ హిట్ అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో లేదు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటాను. ఇప్పుడు ఈ 5 years వెయిటింగ్స్ కి ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారా? పాజిటివ్ తోనే ఉన్నాం. అంటే మనం ట్రైలర్ చూసుకుంటే ఇప్పుడు 100 ట్రైలర్ రిలీజ్ అయితే 90 బాగున్నాయి అనిపిస్తుంది. కానీ సినిమా రిజల్ట్ వచ్చేసరికి కంప్లీట్ రివర్స్ అయిపోతుంది. 10% సక్సెస్ రేట్ ఉంది. కాబట్టి బాగుండాలని కోరుకుంటున్నాం. అంటే ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా కదా, దట్టు డెబ్యూట్ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా. మరి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి 24th కి? ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు దాకే తెలియవు కానీ ఈ ట్రైలర్ చూసినా మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. మంచిగా ఆడాలని కోరుకుంటున్నాము. అనుకున్నంత స్థాయిలో బిజినెస్ ఎక్కువ జరిగితే మాత్రం కొంచెం లాస్ ఉండే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ అనేది లేదు. ఫస్ట్ టైం ఒక ట్రై చేస్తున్నారు. సినిమా కానీ బ్లాక్ బస్టర్ టాప్ వస్తే తప్పితే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళలేదు అనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఒకటే కాదు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక యాక్టర్ మాత్రమే కాదు కదా, పొలిటీషియన్, ఒక డిప్యూటీ సీఎం అయ్యాడు. తన డేట్స్ సినిమాకి ప్రతి సినిమాకి ఇవ్వటంలో లేట్ అవ్వచ్చు కావచ్చు. అందుకని 5 years పట్టింది అనుకోవచ్చు. అదొక మెయిన్ రీజన్ కావచ్చు. ఇంకోటి పాన్ ఇండియా సినిమా కదా, పాన్ ఇండియా లెవెల్లో సినిమాని చిత్రీకరించడం కోసం కూడా లేట్ అవ్వచ్చు.